సింగిల్స్ మాత్రమే వెళ్ళాలి. హాయ్, గుడ్ మార్నింగ్. నైట్ కొంచెం లేట్ అయిపోయింది రూమ్కి రావడం, ఇంకా అందుకే ఏం చూపించలే. ఈరోజు మార్నింగ్ ఇక్కడ ఫ్రెష్ అప్ అయిపోయాము. ఇంక ఇప్పుడు అగోడా ఫోర్ట్కి వెళ్తాం. అక్కడ నుంచి బాగా బీచ్, కాలంగట్ బీచ్, ఇంకేమైనా ఉంటే ఎక్స్ప్లోర్ చేస్తాం. బాయ్ బాయ్. రూమ్ అయితే చాలా బాగుంది. రూమ్ దగ్గర నుంచి మనం అగోడా ఫోర్ట్కి వెళ్తున్నాం. సో ఇప్పుడే వచ్చాము ఉడిపి రెస్టారెంట్కి టిఫిన్ చేయడానికని. ఇక్కడ టిఫిన్ చాలా ఫేమస్ అని. టిఫిన్ చేసాక ఇంకా ఎనర్జీ వస్తుంది, ఇంకా అలాగ రైడింగ్ చేద్దాం, ఎక్స్ప్లోర్ చేద్దాం. దోశ వచ్చింది మా వాళ్ళది. అరే ఎలా ఉంది టిఫిన్? చెప్పు. చాలా బాగుంది. వచ్చింది మంది ఫుడ్ అది వచ్చింది. టేస్ట్ అయితే ఎలా ఉంటుంది? వాటర్ స్పోర్ట్స్కి మనకి అక్కడే పికప్ చేసుకుంటారు. సో వాళ్ళే మనకి మార్నింగ్ కాల్ చేసి పికప్ చేసుకుని లొకేషన్కి వెళ్ళి మొత్తం ఫుడ్ కూడా అక్కడే. అలాగా బాడీ డీహైడ్రేషన్ అవ్వకుండా లిక్విడ్స్ ఉంటాయి మనకి చాలానే బయట, జ్యూసెస్ కానీ కొబ్బరి బొండాలు కానీ ఇవన్నీ తీసుకుంటే బెటర్. ఈ గోవాలో ఏంటంటే మనం ఏ బీచ్కి వెళ్ళినా ఏ ఫోర్ట్కి వెళ్ళినా కూడా మనం బైక్ అంటూ వేరేగా ఒక టికెట్ తీసుకోవాలి. బిలో 15 ఏజ్ ఉన్న వాళ్ళకి ఫ్రీ టికెట్, 15 ఏజ్ అబోవ్ ఉన్న వాళ్ళకి టికెట్ ఏమో 25 రూపీస్. ఇప్పుడే అగోడా ఫోర్ట్కి వెళ్తున్నాం. వచ్చాము, లాంచ్ చూద్దాం ఎలా ఉందా, ఎక్స్ప్లోర్ చేద్దాం. అలా నడుచుకుంటూ అలా పైకి వెళ్ళాలి. ఇప్పుడు అలా వెళ్ళాలి. వెదర్ మాత్రం చాలా హాట్గా ఉంది, చాలా అంటే చాలా హాట్గా ఉంది. ఎండలు అదిరిపోతున్నాయి ఇక్కడ. మొత్తానికి లోపలికి వస్తాం. ఇప్పుడు అలా పైకి వెళ్తున్నాం. సో ఫ్రెండ్స్, ఇది అగోడా ఫోర్ట్. అగోడా ఫోర్ట్ చూడడానికి ఇప్పుడే అంతా ఎక్స్ప్లోర్ చేసాము. బెస్ట్ ఎక్స్పీరియన్స్ అనమాట. కానీ వెదర్ మాత్రం చాలా హాట్గా ఉంది. ఇప్పుడు మాత్రం చాలా పెద్ద పెద్ద ఫన్ అయిపోయింది. చెప్పు. ఫోటోలని 2 గంటలు తీసుకున్నాడు ఫోటోలు. ఈడైతే బాతీలేదు మా ఓడి. ఇక ఈడున్నాడే పెద్ద ఫోటోగ్రాఫర్. వీడు నిజంగా ఫోటోలు మాత్రం చాలా బాగా తీసాడండి. నాకు ఇంట్రెస్ట్ పోయింది. వచ్చినప్పటి నుంచి ఇంకా అలా అలా ఫోనే ఈడు మాత్రం అలాగా వ్లాగ్స్. ట్రిప్లకి వెళ్తా మటుకు గర్ల్ ఫ్రెండ్ ఉన్న మటుకు తీసుకుని రాకండి బ్రదర్. ఇట్స్ నాట్ అ జోక్ బ్రదర్. సింగిల్స్ మాత్రమే వెళ్ళాలి, లేదంటే అలా ఇయర్ ఫోన్స్ పెట్టుకుని అలాగా చాటింగ్ వేస్ట్ ఫెలోస్. బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. సో మనం ఇప్పుడు అగోడా జైల్ మ్యూజియంకి వెళ్తున్నాం. అక్కడికి వెళ్ళి అక్కడ ఎక్స్ప్లోర్ చేద్దాం.